మీ పూర్ణ మీకు అబద్ధం చెప్పదు, కానీ నేనే నీ పూర్ణ అని ఎవరైనా అబద్ధం చెప్పొచ్చు కదా. ఆ అవసరం ఎవరికుంది? ఏమో, మీతో మంచిగా ఉన్నవాళ్లే నా మీద హత్యా ప్రయత్నం చేసి మిమ్మల్ని ఇరికించాలని అనుకున్నారు. ఇప్పుడు ఈ నాటకం ఇంకెవరాడుతున్నారో ఎవరికి తెలుసు? నా పూర్ణ గొంతు నేను గుర్తుపట్టలేనా? ఆ గొంతుతో ఎవరైనా మాట్లాడొచ్చు. మీరావిడిని ఎదురుగా చూడలేదు, మాట మాత్రమే విన్నారు. ఇప్పుడు తను రాలేని పరిస్థితిలో ఉన్నానని చెప్పింది కదా, తొందరలోనే వచ్చేస్తుంది. ఏ కాలంలో ఉన్నారండి? అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా అరకులో ఉన్న వాళ్ళకి వీడియో కాల్ చేసి ఎదురెదురుగా కూర్చొని మాట్లాడుకుంటున్న రోజులివి. పూర్ణ గారు రాలేకపోయారు అంటే ఒప్పుకుంటాను. వీడియో కాల్ చేయడంలో ఇబ్బందేముంది? వీడియో కాల్ చెయ్యమనండి, మీకు ఆవిని చూసినట్టుంటుంది కదా. నిజమే రేఖ, ఈ ఆలోచన నాకెందుకు రాలేదు? ఇప్పుడొచ్చింది కదా, వెంటనే ఆవిడకి ఫోన్ చేసి వీడియో కాల్ చెయ్యమని చెప్పండి. మీతో పాటు నేను చూస్తాను. అయితే వెంటనే చేస్తాను. పూర్ణ, ఇప్పుడుంటుంది అసలైన ఆట. ఎలా ఆడుతావో నేను చూస్తాను. ఈ నెంబర్కి ఈయన ఫోన్ చేస్తున్నారేంటి? హలో, ఎలా ఉన్నావు పూర్ణ? మీ అందర్నీ ఎప్పుడెప్పుడు కలుస్తానా అని ఎదురు చూస్తున్నానండి. నాకు అలాగే ఉంది పూర్ణ. నువ్వున్నావని తెలిసిన దగ్గర నుంచి నిన్ను ఎంత త్వరగా చూస్తానా అని నా మనసు తప్పిస్తుంది. ఇన్నాళ్ళు ఓపిక పట్టారు కదా, ఇంకెంత, కొంతకాలమే వచ్చేస్తానండి. సరే పూర్ణ, ఒకసారి వీడియో కాల్ చేస్తావా? వీడియో కాలా? ఎందుకండి? నేనే వచ్చేస్తానన్నాను కదా. కానీ నువ్వు లేవనుకున్నప్పుడే నీ గురించి తలుచుకుంటూ ఉండేవాణ్ణి. అలాంటిది నువ్వు ఉన్నావని తెలిసాక నిన్ను చూడకుండా ఎలా ఉండగలను? నేను వస్తానంటే నువ్వు వద్దు అంటున్నావు, నువ్వు రావడానికేమో టైం పడుతుంది అంటున్నావు. అందుకే పూర్ణ, ఒక్కసారి వీడియో కాల్ చెయ్యి, నేను నిన్ను కళ్ళారా చూడాలి. అది కాదండి. ప్లీజ్ పూర్ణ, నా బాధ నీకు అర్థం కాదు. నువ్వు లేని ఒంటరితనాన్ని నేను భరించలేకపోతున్నాను. వెంటనే నిన్ను చూడాలి. కానీ నేను చెప్పేది కూడా మీరు అర్థం చేసుకోండి. మాట్లాడడానికి లేని అభ్యంతరం వీడియో కాల్ చేయడానికి ఏముంటుంది? హే, నీకు నన్ను చూడాలనిపేదా? ఉందండి. సరే, చేస్తాను. అయితే ఈ కాల్ కట్ చేయనా? ఇప్పుడు కాదు, కొంచెం సమయం ఇవ్వండి, నేనే చేస్తాను. ఈ కాల్ కట్ చేసి ఆ కాల్ చేయడానికి టైం ఎందుకు? చెయ్యమనండి. పూర్ణ, నాకు అర్థమైందండి. ఈ కాల్ కట్ చేసి మళ్ళీ కాల్ చేయడానికి సమయం ఎందుకు అనుకుంటున్నారు కదా. అది కాదు పూర్ణ. ఏ, నా మీద నమ్మకం లేదా? చచ్చా, నేను నమ్మకపోతే ఇంకెవరిని నమ్ముతాను? నీ ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఉంటానండి. బాయ్. ఇప్పుడు వీడియో కాల్ చేస్తే నేను ఆయనకి దొరికిపోతాను. సలహా ఇవ్వడానికి సమయానికి రఘు కూడా ఇంట్లో లేడు. ఎలా చెయ్యాలి? ఇప్పుడేం చెయ్యాలి?
వర్ష, ఎక్కడి నుంచి వస్తున్నావమ్మా? గుడికెళ్ళొస్తున్నాను అత్తయ్య. పొద్దున్నే మీకు చెప్దామనుకుంటే నేను లేచేసరికి మీరు బయటికి వెళ్ళిపోయారు. నాకు చెప్పాల్సిన అవసరం ఏముందమ్మా? నువ్వెక్కడికెళ్ళినా చెప్పే వెళ్ళాలి అని సాధించే పాతకాంతం ఎప్పుడో చచ్చిపోయింది. నీకిష్టం వచ్చినట్టు నువ్వు ఉండొచ్చు. ఇంటికే కదా, పద వెళ్దాం. మీరేంటత్తయ్య మరి అంత పొద్దున్నే వెళ్ళిపోయారు? నేను కూడా ఒకటి అనుకున్నానమ్మా. అది తొందరగా పూర్తవ్వాలంటే ఇంకా కొంచెం ఎక్కువ కష్టపడాలి. ఎందుకత్తయ్య మరీ అంతలా కష్టపడుతున్నారు? కొన్ని ఇష్టాలు తీరాలంటే కష్టపడాలి అని నీ వల్లే నేర్చుకున్నానమ్మా. అదేంటో చెప్పండి అత్తయ్య, నేను కూడా సాయం చేస్తాను. నీకోసం చేసేది నీకు చెప్పకుండా ఎలా ఉంటాను? చెప్తాను, కానీ ఇప్పుడు కాదు. వర్ష, మీ వదిన సీత సీత శత్రువులుగా ఉన్న రెండు కుటుంబాలు ప్రశాంతంగా ఉండాలంటే మేమిద్దరం విడిపోయే ఉండాలి. కార్తీక్ చెప్పుడు మాటలు వినటం వల్ల సీతకి నా మీద మనసు విరిగిపోయింది. నా నీడనే భరించలేకపోతుంది. అందుకే తను కోరుకున్నట్టుగానే విడాకులు ఇచ్చేస్తాను. వర్ష, వెళ్ళి మాట్లాడు. మాట్లాడేదేం లేదత్తయ్య, పదండి వెళ్దాం, రండి. రఘు నేను దూరమైనప్పుడు కూడా నువ్వు నాతో మాట్లాడావు వర్ష. నా వైపే నిలబడ్డావు. కానీ మీ అన్నయ్య మీద మా నాన్న దాడి చేయించారని నన్ను కూడా శత్రువులా చూస్తున్నావా? వర్ష, ఏమైందమ్మా? ఎందుకిలా చేశావు? కొన్ని పరిస్థితుల వల్ల ఇలా ప్రవర్తించక తప్పడం లేదత్తయ్య. పరిస్థితులు ఎలా ఉన్నా నువ్వు ప్రేమాభిమానాలు చంపుకోవు, అది నాకు తెలుసు. అది కాక మీ రఘు అన్నయ్యన్నా సీతన్నా నీకెంతిష్టమో నాకు తెలుసు. అలాంటి సీత ఎదురైతే నువ్వు పలకరించలేదు. నేను పలకరించబోతుంటే నన్ను ఆపేశావు. వాళ్ళ మధ్య గొడవలున్నాయని నువ్వు కూడా మీ వదిన్ని తప్పు పడుతున్నావా? లేదత్తయ్య, కానీ మా అన్నయ్య వదిన ఇంకా ఎప్పటికీ కలవరన్న నిజం నాకు తెలిసింది. వాళ్ళిద్దరూ కలిసిపోతే చూడాలన్నదే నా కల. అది కలగానే మిగిలిపోతుందని తెలిసాక వదినతో ఏం మాట్లాడాలో నాకు అర్థం కావడం లేదు. రఘు సీత విడిపోతారా? ఏదో చిన్న చిన్న గొడవలున్నంత మాత్రాన ఎందుకు విడిపోతారు? అయినా రఘు సీతను వదులుకోడే. వదిలేయాలి అని నిర్ణయించుకున్నదే మా అన్నయ్య. నిజమా? నేను నమ్మలేకపోతున్నాను. అన్నయ్య చెప్పగానే నేను నమ్మలేదత్తయ్య. ఈరోజు గుడికొచ్చిందే వీళ్ళిద్దరినీ కలుపుదామని. కానీ మా అన్నయ్య స్వయంగా చెప్పాడు, సీతని ఇంకెప్పటికీ కలవను అని. ఎందుకమ్మా? మొన్న మా అన్నయ్యని కొట్టించింది ఎవరో కాదు, మా మామయ్య. సూర్యంగారా? అవునత్తయ్య, తన కూతురికి అన్యాయం చేశాడన్న అపోహతో మా అన్నయ్య ప్రాణం తీయాలనుకున్నాడు. ఇప్పుడు ఆ విషయం మా ఇంట్లో తెలిస్తే ఈ రెండు కుటుంబాల మధ్య రక్తపాతమే జరుగుతుంది. మా అన్నయ్య వదిన ఆ రెండు కుటుంబాలని కలపాలనే పెళ్లి చేసుకున్నారు. అది ఎప్పటికీ జరగదని తెలిసాక కనీసం శత్రువులుగానైనా ఎవరికి వారు ప్రశాంతంగా ఉంటారని అన్నయ్య తన ప్రేమని చంపుకున్నాడు. ప్రేమ కోసం కుటుంబాలను వదిలేసిన వాళ్ళని చూశాను. కాని కుటుంబం కోసం ప్రేమించిన మనిషికి దూరం అవుతున్న మనిషిని మీ అన్నయ్యనే చూస్తున్నానమ్మా. కాని దేవుడు చూస్తూ ఊరుకోడమ్మా. అప్పుడు వాళ్ళని కలిపింది అతనే కదా. ఇప్పుడు వీళ్ళు విడిపోవాలనుకుంటే ఆయనెందుకు ఊరుకుంటాడు?
తప్పకుండా ఇద్దరిని మళ్ళీ కలుపుతాడు. మీ మాట నిజమై వాళ్ళు కలిసిపోతే అంతకన్నా కావాల్సింది ఏముంటుందత్తయ్య? చూద్దాం ఆ దేవుడు ఎలా నిర్ణయిస్తాడో. అమ్మా, రఘు, ఎంతసేపటి నుంచి నీకోసం ఎదురు చూస్తున్నానో తెలుసా? ఇంతవరకు ఎక్కడికి వెళ్ళావు? పనుండి బయటికెళ్ళానమ్మా. అయినా నువ్వు ఆఫీస్కి వచ్చావేంటి? అయ్యో, నీతో మాట్లాడ్డానికేరా. అక్కడ కొంపలు మునిగిపోతున్నాయి. ఏం చేయాలో అర్థం కాక నాకు పిచ్చెక్కిపోతుంది. ఏం జరిగిందమ్మా? మీ నాన్నగారు నన్ను ఫోన్ చేయమంటున్నారు. చేసి మొన్న మాట్లాడినట్టే మాట్లాడు. వట్టి ఫోన్ అయితే అలాగే మాట్లాడేదాన్ని రఘు. కానీ ఆయన చెయ్యమంది వీడియో కాల్. నన్ను చూడాలంటున్నారు. ఇప్పుడేం చెయ్యాలో నాకు అర్థం కావడం లేదురా. నేను వీడియో కాల్ చేయకపోతే ఎందుకు చేయలేదన్న అనుమానం వస్తుంది. చేస్తే నా రూపం బయటపడుతుంది. నువ్వేదైనా సలహా చెప్తావని నీ దగ్గరకొచ్చాన్రా. దీనికి భయం ఎందుకమ్మా? వీడియో కాల్ చేయటమే కదా, చేసి. ఏం మాట్లాడుతున్నావు రఘు? వీడియో కాల్ చేస్తే మీ నాన్నకి కనిపించే రూపం పూర్ణది కాదు, ఈ అర్చనది. అప్పుడేం జరుగుతుందో తెలుసా? తర్వాత మనం ఏం చెప్పినా నమ్ముతారా? సరిగ్గా ఇలా ఆలోచించే ఆ రేఖ నాన్నని రెచ్చగొట్టింది. అది తీసిన గోతిలో అదే పడాలి అంటే నువ్వు వీడియో కాల్ చెయ్యాలి. ఇది రేఖ నాటకమా? ఇంకా అర్థం కాలేదా అమ్మా? నువ్వు ఫోన్ చేయగానే నువ్వు బ్రతికున్నావని నాన్న ఆనందించారు. ఎప్పుడు వస్తావని అడిగారు. అంతేకాని వీడియో కాల్ చేయమని అడగలేదు. నువ్వే పూర్ణవి అన్న నిజం మనతో పాటు తెలిసింది ఆ రేఖ ఒక్కదానికే. ఆ రోజు నువ్వు ఫోన్తో పెళ్లి ఆపేశావు. ఆ కోపం రేఖకి బాగా ఉంది. ఇప్పుడు నాన్నని అది మళ్ళీ పెళ్లి చేసుకోవాలంటే నిన్నిరికించాలి. వీడియో కాల్లో అయితే నువ్వు దొరికిపోతావని అది తెలివిగా నాన్నని రెచ్చగొట్టింది. దానికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. ఏంటండి, మీ పూర్ణ ఫోన్ చేస్తానని చెప్పి 2 అవర్స్ అయింది, ఇంకా చెయ్యట్లేదు. వీడియో కాల్ చేయడానికి ఇంత టైం పడుతుందేంటి? పూర్ణ చేస్తాను అని చెప్పిందంటే ఖచ్చితంగా చేస్తుంది రేఖ. నువ్వు పూర్ణ గురించి ఇలా మాట్లాడడం నాకు నచ్చట్లేదు. ఫోన్ చేసింది నిజంగా పూర్ణ గారే అయితే నేను కూడా ఇలా మాట్లాడేదాన్ని కాదు. కానీ మీకు ఫోన్ చేస్తుంది పూర్ణ గారు కాదేమో అని నాకు అనిపిస్తుంది. మిమ్మల్ని బాధించడానికో మిమ్మల్ని నన్ను విడదీయడానికో ఎవరో ఆడుతున్న నాటకం అనిపిస్తుంది. ఆ అవసరం ఎవరికుంది? ఏమో, అందరూ మనకి తెలిసేలా చేస్తారా? మీరు ఫోన్ చేయగానే మాట్లాడిన ఆ దొంగ మనిషి వీడియో కాల్ అంటే ఎందుకింత టైం తీసుకుంది? ఇక్కడే అర్థమవుతుంది కదా. ఎన్ని మాటలన్నావు? చూడు, పూర్ణ వీడియో కాల్ చేస్తుంది.
చెప్పాను కదా, నా పూర్ణ చేస్తానని చెప్పిందంటే మాట తప్పదు అని. అర్చన కాల్ ఎలా చేయగలిగింది? దీన్ని రూపం బయటపడిపోతుందన్న భయం కూడా లేదా? సరే, ముందు ఫోన్ ఎత్తండి. పూర్ణ మాట్లాడుతుందో లేక ఇంకెవరైనా మాట్లాడుతున్నారో తెలుస్తుంది. పూర్ణ, నేనేనండి. అదేంటి పూర్ణ, తల మీద అలా కప్పుకున్నావేంటి? నీ మొహం నాకు చూపించు. ముందు నేను చెప్పేది వినండి. మీరు నా మొహం చూస్తే తట్టుకోలేరని నాకు తెలుసు. అందుకే ఇంతకు ముందు ఫోన్ మాత్రమే చేశాను. కానీ మీరు వీడియోలో నన్ను చూడాలి అన్నారు. అందుకే వీడియో కాల్ చేశాను. నన్ను చూసి మీరు భయపడద్దు, బాధపడద్దు. ఏమండి, ముందైతే మొహం చూపించమని చెప్పండి, తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. సరే పూర్ణ, నువ్వెలా ఉన్నా నేను తట్టుకుంటాను. కానీ కానీ నేను నిన్ను చూడాలి. ఒక్కసారి కనిపించు పూర్ణ. సరేనండి. ఏంటి పూర్ణ ఇది? ఏమైంది? చెప్పాను కదండి, నా మొహాన్ని చూస్తే మీరు తట్టుకోలేరని. కానీ ఏం జరిగిందో చెప్పాల్సిన బాధ్యత నా మీదుంది. ఆ రోజు కొన్ని భయంకరమైన నిజాలు తెలుసుకున్న నేను కోపంతో మీకు చెప్పడానికి కారులో నుండి మీ దగ్గరికి బయలుదేరాను. నిజాలా? ఏంటవి? ఆ రోజు కూడా నువ్వు ఏదో చెప్పాలని ఫోన్ చేశావు, కానీ ఆ రోజు ఆ బ్లాస్టింగ్ సౌండ్స్లో నీ మాటలేవి వినపడలేదు. అవి నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు వివరంగా చెప్తాను. కానీ కారులో వస్తున్నప్పుడు ఏం జరిగిందంటే, అలా నా శరీరం అంతా కాలిపోయింది. ప్రాణం మాత్రమే ఉంది, రూపం లేదు. కానీ కానీ ఇలా ఎంతకాలం పూర్ణ? బాధపడకండి. దేవతల డాక్టర్ అమ్మ నాకు ప్రాణం పోశారు, కొత్త రూపాన్ని కూడా ఇచ్చారు. ఆ రూపంతోనే తొందరలో మీ ముందుకొస్తాను. నన్ను పరిస్థితిలో మీరు చూడలేరనే మిమ్మల్ని ఇక్కడికి రావద్దు అన్నాను. నేను ఇలా చూస్తూ ఉండలేకపోతున్నాను పూర్ణ. వెంటనే నీ దగ్గరికి వచ్చేస్తాను. ఎక్కడున్నావో చెప్పు. వద్దండి, నేనే వచ్చేస్తా అంటున్నాను కదా. ఇన్నాళ్ళు నా దూరాన్ని భరించారు, ఇంకా కొన్ని రోజులు భరించండి. మీరు, నేను, మన పిల్లలు అందరూ ఆనందంగా ఉండే రోజు తొందరలోనే ఉందండి. తప్పకుండా పూర్ణ. నువ్వెప్పుడెప్పుడు వస్తావా, నేనెప్పుడెప్పుడు నిన్ను చూస్తానా అని ఈ ఇల్లు మేమంతా నీకోసం ఎదురు చూస్తూనే ఉంటాం. వచ్చేస్తానండి. మీ పక్కన ఎవరో ఉన్నట్టున్నారు. ఎవరండి? ఆ, 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 అది పని మనిషి పూర్ణ, పని మనిషి. పని వాళ్ళని అలా ఎక్కడికి పడితే అక్కడికి రానివ్వకండి. వాళ్ళకు కొంచెం అలసిచ్చావంటే నెత్తి మీదకెక్కి ఆడతారు. వాళ్ళని ఎక్కడుంచాలో అక్కడే ఉంచండి. అలాగే పూర్ణ, నువ్వు చెప్పినట్టే చేస్తాను. నువ్వు మాత్రం తొందరగా వచ్చేసి. వచ్చేస్తానండి. కొత్త రూపంతో
తొందరలోనే వచ్చేస్తాను. ఉంటాను. అమ్మ పూర్ణ, ఎంత పని చేశావు? నిన్ని బండారం బయట పెట్టాలని నీ మీదికి రాయి విసిరితే అదే రాయితో నువ్వు నన్ను కొట్టావా? నీ రూపం మారిపోతుందని మానసికంగా ముందే ప్రిపేర్ చేస్తున్నావా? శంకర్ ఇది నమ్మితే నా కొంప మునుగుతుంది. ఇప్పుడే ఉంటావు రేఖ. నా పూర్ణ విషయంలో ఇంకెప్పుడు నువ్వు తప్పుగా మాట్లాడకు. ఇప్పటికి నేను నా మాట మీద కట్టుబడి ఉన్నానండి. ముఖమంతా కట్లు కట్టుకొని ఎవరైనా ఇలా ఫోన్ చేయొచ్చు కదా. మీకు పూర్ణ గారి మీద అభిమానం ఉందని తెలుసుకొని ఈ కట్టు కథ అల్లుండొచ్చు కదా. నువ్వు చెప్పింది నిజమే, కానీ ఆ రోజు పూర్ణ నా దగ్గరికి వస్తున్నప్పుడు కాల్ చేసిన సంగతి పూర్ణకి నాకు తప్ప ఇంకెవరికీ తెలీదు. ఆ తర్వాత యాక్సిడెంట్ జరగడం, కారంతా కాలిపోవడం, అంతా ఇప్పుడు తనేం చెప్పిందో అదే జరిగింది. ఇదంతా పేపర్లోనూ వీడియోలోనూ వచ్చింది కదా. అది తెలుసుకొని చెప్పుండొచ్చు కదా. కానీ కార్లో మనిషి కాలిపోయిన ఆనవాళ్లు కనిపించలేదని ఆ పోలీస్ నాకు చెప్పారు. అదెవరికీ తెలియదు కదా. అయినా సరే పూర్ణ బ్రతికే అవకాశం లేదని ఆ పోలీస్ చెప్పబట్టే నేను వెతికించలేదు. ఇప్పుడు అవన్నీ చెప్పిందంటే నా పూర్ణ కాకుండా ఇంకెవరై ఉంటారు? ఫోన్ చేసింది నా పూర్ణే, నేను మాట్లాడింది కూడా నా పూర్ణతోనే. ఇదే నిజం.